హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి సండే రోజు లంచ్‌లోకి చేశాను. కొద్దిగా డిఫరెంట్‌గానే చేశాను గానీ, టేస్ట్ మాత్రం భలే కుదిరిందసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బటర్ చికెన్ కర్రీ చేస్తున్నాను. రెస్టారెంట్ టేస్ట్ వస్తది. దానికి కాంబినేషన్‌గా మసాలా రైస్ చేశాను. మసాలా రైస్ కొద్దిగా డిఫరెంట్‌గా చేశాను గానీ, టేస్ట్ బావుందండి. ఒకసారి మీరు ట్రై చేయాలి. చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని, దాంట్లోకి ఇంక మనకు టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, తర్వాత పెరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఈలోపు అన్నీ అయిపోతాయి. చికెన్ అయితే మంచిగా మనకి ఒక గంట అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, తర్వాత జీడిపప్పు, బాదం, కొద్దిగా అల్లం ముక్క, ఒక 4 తెల్లగడ్డలను కూడా వేసుకొని ఆయిల్‌లో లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై అంతా కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం ఈ మసాలా ఫ్రై చేస్తాం కాబట్టి సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి ఒక 4 పుదీనా ఆకులు, తర్వాత ఒక 2 టమాటోస్ కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మసాలా అనేది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం అయితే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ కూడా బాగా కరిగిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసాం కదా మసాలాలో, కాబట్టి కొద్దిగానే వేసుకోండి. బిర్యానీ ఆకుతో సహా బిర్యానీ మసాలాలు వేసి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ బటర్‌లో బాగా వేగనివ్వాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. బటర్ వేయడం వల్ల మనకు కొద్దిగా సప్పగా అయిపోతది కూర. కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. మసాలా అంతా కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు టైం పడుతది. కాకపోతే ఓపికగా మసాలాని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్‌లో నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్యాప్‌లో చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. ముక్కలకి మసాలా బాగా పట్టింటది. కాబట్టి చికెన్ కూడా వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ బాగా సెపరేట్ అవుతుంది. చికెన్ ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో కసూరి మేతి కొంచెం వేసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది. రెస్టారెంట్ టేస్టే వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది. కసూరి మేతి వేసి ఒక 2 మినిట్స్ ఉడికించి చికెన్ అయితే అయిపోయింది. పక్కన పెట్టేశాను. ఇప్పుడు మసాలా రైస్ కోసం అయితే ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు వేసిన తర్వాత ఒక 4 జీడిపప్పు కూడా వేసి కొద్దిగా ఒక స్పూను పచ్చి కొబ్బరి వేశాను. కొబ్బరి పొడి వేశాను. కొబ్బరి పొడి కూడా వేసి వేగిన తర్వాత గసగసాలు వేసుకున్నాను. గసగసాలు కూడా వేసి బాగా వేగిన తర్వాత మొత్తం అన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి వేగనిచ్చాను. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసేసుకొని దాంట్లోకి కొంచెం అల్లం, కొద్దిగా తెల్లగడ్డ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్‌లోకి అయితే ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసి పచ్చిమిరపకాయలు కూడా వేశాను. పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఇక్కడే వేసేసుకోండి. అన్నీ వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్‌ని బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే నేను టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేగనిస్తున్నాను. అంతా కూడా బాగా వేగి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి. ఆ మసాలా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి. కాకపోతే మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యంకి ఆ మసాలా కరెక్ట్ టేస్ట్ సరిపోతుంది. మంచి టేస్ట్ వస్తుంది. ఆ మసాలా అంతా కూడా వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. ఆయిల్‌లో ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. బాగా వేగనివ్వాలి. పచ్చిదనం పోయేంత వరకు. ఇప్పుడు అందులోకి కొంచెం పుదీనా, తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు, బాగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్‌లో పెట్టి. ఇప్పుడంతా వేగిన తర్వాత ఆయిల్ బాగా సెపరేట్ అవుతుంది. అప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేశాను. బాస్మతి బియ్యం ఒక గ్లాస్ తీసుకున్న, ఒక గంట నానబెట్టాను. బాగా ఎక్కువ సేపు నానితే ఒక విజిల్‌కే మనకి మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఆ మసాలాలో బియ్యం అంతా కూడా బాగా వేగనిచ్చి ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకున్నా. నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక్క విజిల్ పెట్టానంతే. కరెక్ట్‌గా సరిపోతుంది ఈ కొలతలైతే. ఒక విజిల్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బావుంటుందండి ఈ స్టైల్‌లో మసాలా రైసు. ఇది లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. సండేస్ కూడా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బటర్ చికెన్ కర్రీ ఇంకా ఈ మసాలా రైసు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. రెస్టారెంట్ టేస్టే వస్తుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు అంత టేస్టీగా. అంతే ఈ వీడియో. బాయ్.